హాయ్ ఫ్రెండ్స్, ఇక మేము అందరూ అయితే కూర్చొని అయితే తాగుతున్నాం. ఇక బిర్యానీలు తెచ్చుకున్నాం. బీర్ ఒక 150 అయితే బిర్యానీ ఒక 250 రూపాయలు అయింది. మాకు బీర్ల కంటే ఎక్కువ బిర్యానీకి అయినాయి కాస్ట్. ఇక అందరం అయితే కూర్చొని తాక్కుంటే అయితే స్విమ్మింగ్ పూల్ పోదాం అని అయితే ఐడియాలు వేసినాయి. ఇక మంచి తిన్నాయి. ఇక స్విమ్మింగ్ పూల్కి అయితే వచ్చేసినాయి. ఇక అందరం అయితే ఎగుడ్డు మనలాంటి వాళ్ళకి ఎట్లాంటి ఇట్లా పోయినప్పుడు ఏం చేయాలి? ఎందుకంటే మన ఇళ్ళల్లో స్విమ్మింగ్ పూల్ పెట్టుకునే అంత గుద్దవలసిన వాళ్ళు అయితే మనం కాదు. గేడికైనా రెంట్కి పోయి మనము చూసుకున్నప్పుడు వాళ్ళు గంటకంటే ఎక్కువ వాడనీరు. అదే ఇట్లా తీసుకున్నాం అనుకో, మనం తాగొచ్చు, తినొచ్చు, ఎగరొచ్చు. ఆ స్విమ్మింగ్ పూల్ ఎంతసేపు అయినా బోర్లొచ్చు. ఇక మా ఫ్రెండ్స్ అయితే ఆవలేరు, ఒకరి మీద ఒకరు కూడా ఎంజాయ్ చేసిరే. కానీ నాకు వచ్చి భయం అవుతాను. ఇక నేను వచ్చి వీడియో తీసుకున్నా ఉన్నా చాలాసేపుకి ఒక 2 minutes వచ్చినా మళ్ళీ బయటికి వచ్చేసిన. ఇక అందరు అంటారు, ఏంది మావ నువ్వు రావు మావ. ఇక ఈయనైతే ఒకరి మీద ఒకరు ఎక్కి అయితే స్విమ్మింగ్ పూల్ అయితే బీర్ తాగుతారు. కానీ బయట ఎక్కితే మాత్రం కింద పడతారని పడుతుంది. ఇక నీళ్ళ కాబట్టి ఏం కాదని ధైర్యంగా ఎక్కిరు. కానీ ఇక వీడు వచ్చి చేదు మామూలు ఇంత కర్ర కావడానికి ఇంత కర్ర అయినావు కదా, నిన్నది తెల్లగా చేస్తానైతే ఇక మంత్రం చెప్తాను. ఇక ఆయన వచ్చి ఆ బీర్ పోసుకొని మొత్తం గాలి కుదిసేస్తాడు. అంటే ఎంత బక్కోడు ఉన్నాడంటే అంతే. ఇక వాడికి ఎక్కువైందంటే వీడికి కూడా ఎక్కువైంది. ఇద్దరు కలిసి అయితే ఏం చేయాలో అర్థం కాక ఏదో ఒకటి చేస్తారు. ఇక మా ఫ్రెండ్స్ అందరూ అయితే ఇక బట్టలు ఆరబెట్టుకుంటారు, చెడ్డీలు వినుకుంటారు. ఇక నెక్స్ట్ వీడియో కావాలంటే ఫాలో చేయండి ఫ్రెండ్స్. బాయ్.